హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ చాక్లెట్ హబ్. మనము సోప్ మేకింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం. దాని గురించి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఆన్లైన్లో చాక్లెట్ మేకింగ్ కోర్స్ అడ్వాన్స్డ్ లెవెల్లో స్టార్ట్ అయింది. మనము ఏదైతే ప్రామిస్ చేసామో, ఏదైతే చెప్తామని చెప్పామో అంతకంటే 2 times 3 times ఎక్కువే నడుస్తుంది అనమాట. క్లాస్లో టాపిక్స్ వినే వాళ్ళు కూడా అంతే బాగా వింటున్నారు. మంచి మంచి డౌట్స్ అడుగుతుండడం వల్ల క్లాసెస్ బాగా ఎక్స్టెండ్ కూడా అవుతూ ఉన్నాయి. మంచి మంచి టాపిక్స్ తోటి కవర్ చేస్తూ చాలా బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఈ క్లాస్ అయిపోయేసరికి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అనేది సోప్ మేకింగ్ క్లాస్ తోటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ సాటర్డే రోజు మనకు సోప్ మేకింగ్ క్లాస్ స్టార్ట్ అవుతుందండి. ఇది వచ్చేసి మనకు 5 days ఉంటుంది. క్లాస్ అనేది 5 days ఉంటుంది. మనకు టైమింగ్ వచ్చేసి క్లాస్ టైమింగ్ ఆఫ్టర్నూన్ 2 o'clock స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది మనం చెప్పలేమండి. అది 1 hour పట్టచ్చు, 2 hours పట్టచ్చు, అది తొందరగా కూడా అయిపోవచ్చు అనమాట. మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము. ఇది మనము ప్రాక్టికల్గా చేస్తూ ఉంటాం కాబట్టి, ఒక క్లాస్ అనేది చేస్తూ ఉన్నప్పుడు అది ఒక్కొక్కసారి టాపిక్స్ డైవర్ట్ అవుతూ ఉంటాయి. మీరు అడిగే డౌట్స్ని బట్టి అలా జరుగుతుందనమాట. మెల్టింగ్ టైము, మనం ఏదైనా యాడ్ చేస్తున్నప్పుడు సంథింగ్ ఏదైనా కానీ ప్రాక్టికల్గా జరుగుతున్నప్పుడు మనం ఇంతే కట్ ఆఫ్ టైం అని చెప్పలేమన్నమాట. కట్ ఆఫ్ టైం పెట్టాను అనుకోండి, మీకు చాలా టాపిక్స్ మీరు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల నేను ఎగ్జాక్ట్లీ ఈ టైం నుంచి ఈ టైంకి ఎండ్ అవుతుందని చెప్పలేకపోతున్నాను. స్టార్టింగ్ మాత్రం 2కు ఉంటుంది. ఇంకా ఇది రికార్డ్ క్లాస్ కూడా ఉంటుంది. మీకు ఒకవేళ మిస్ అయితే, మీరు వర్కింగ్ అవర్స్లో ఆ టైంలో మీరు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, బిజీగా ఉండే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇది రికార్డ్ అవుతుంది. ఇది ఎస్పెషల్లీ క్లాస్ డీటెయిల్స్ విషయానికి వస్తే, మీకు దీంట్లో ఏం కవర్ అవుతాయి, ఏం చెప్తున్నాను, ఈ విషయాన్ని పక్కన పెడితే జనరల్లీ నేను ఏ కోర్స్ డిజైన్ చేసినా సంథింగ్ స్పెషల్గానే ఉంటుంది, డిఫరెంట్గానే ఉంటుంది. జనరల్లీ మీ కోర్స్ అనగానే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒక ప్రోడక్ట్, ఎన్ని రకాల సోప్స్ నేర్పిస్తారు, ఎన్ని గంటలు చెప్తారు, ఎన్ని డేస్ చెప్తారు, ఇదే అడుగుతూ ఉంటారు అనమాట. బియాండ్ దిస్ అసలు ఇది మ్యాటరే కాదండి. ఒక ప్రోడక్ట్ అనేది మ్యాటరే కాదు. నేను ఎప్పుడైనా కానీ ఒక ప్రోడక్ట్ని మార్కెట్లో తీసుకెళ్లడానికి హెల్ప్ అయ్యే విధంగా కోర్సుని డిజైన్ చేయడం జరుగుతుంది. ఒక ప్రోడక్ట్ని నేర్చుకోగానే సరిపోదు. హాబీ పర్పస్ అనుకోండి, నేర్చుకోండి, మీ వరకు యూస్ చేసుకోండి, అది కూడా వెల్ అండ్ గుడ్ అనమాట. ఒక హాబీ లాగా మీకు జస్ట్ ఏంటంటే ఎవ్రీ మంత్ మనము సమ్ అమౌంట్ స్పెండ్ చేస్తాము సోప్స్ కోసము. ఆ అమౌంట్లో మీరు సమ్ అమౌంట్ మీరు సేవ్ చేసుకోవచ్చు, లేదంటే మీ స్కిన్ టైప్కి ఏది కావాలి అనే సోప్స్ మీరే తయారు చేసుకోవచ్చు. ఇంకా డిఫరెంట్ షేప్స్లో చేసుకున్నప్పుడు ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అనమాట. మన సోప్స్ మనం తయారు చేసుకున్నప్పుడు అది కూడా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు, మీరు గిఫ్టింగ్ ఇవ్వగలుగుతారు. అలా కూడా మీరు హాబీ అయినా ఓకే. కానీ మన క్లాస్ వచ్చేసి బిజినెస్ ఓరియంటెడ్గా క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే దీంట్లో ఏమేమి వస్తాయో నేను క్లియర్గా చెప్తాను. మీకు 10 to 12 types ఆఫ్ సోప్స్ చూపిస్తాను. అవి చూపించాక మీరు ఏ సోప్స్ అయినా మీరు ఈజీగా చేయగలుగుతారు. మీరు ఈజీగా చేసుకునేటివి, ఈజీగా సేల్ అయ్యేటివి నేను చెప్తాను అనమాట. ఇంకా ఎస్పెషల్లీ మనము వచ్చేసి చాక్లెట్స్లో ఎక్స్పర్ట్ కాబట్టి ఇమ్మీడియట్లీ చాక్లెట్ క్లాస్ అనగానే నేను ఎంత సబ్జెక్ట్ అయినా చెప్పగలుగుతాను. కమ్ టు సోప్స్కి వచ్చేసరికి నాకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, మనం అన్ని చేస్తూ ఉన్నాం. కాకపోతే మార్కెట్ నాలెడ్జ్ ఒకసారి నేను చూడాలి అన్న ఉద్దేశంతో ఒక నియర్లీ 6 months నుంచి డిఫరెంట్ నేను వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఏం సోప్స్ నడుస్తున్నాయి, అక్కడ ఏం తీసుకుంటున్నారు, ఎక్కడ మన దగ్గర ఎలా ఉంది, అక్కడెక్కడ ఎలా ఉంది, డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ ప్యాకింగ్ నేను అబ్జర్వ్ చేయడం జరిగింది అనమాట. ఆ ప్యాకింగ్ మీద లేబుల్ చూడడము, ఇవి ఆర్గానిక్ కిందకి వస్తాయి అనమాట. మన హ్యాండ్మేడ్ సోప్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆర్గానిక్ కిందకి వస్తాయి. ఆర్గానిక్ సోప్స్ ప్యాకింగ్ ఎలా చేస్తున్నారు, అట్రాక్టివ్గా ఎలా చేస్తున్నారు, రేట్ ఎలా ఫిక్స్ చేస్తున్నారు, దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ ప్రాసెస్లు అన్నీ నేను ఒక సర్వే లాగా చేసుకున్నాను అనమాట. అవన్నీ చూసాకే నేను కోర్స్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కోర్స్లో మీకు ఓన్లీ ఎలా చేయాలి సోప్స్ అనే విషయంతో పాటుగా మీకు ప్యాకింగ్, లేబులింగ్, డిఫరెంట్ ప్యాకింగ్ వెరైటీస్ అనేది చూపించడం జరుగుతుంది. ఇంకా ఆ లేబులింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత మార్కెటింగ్ గురించి కూడా నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఇవి ఎలా సేల్ చేసుకోవడం అనే విషయాన్ని గురించి కూడా మీకు కొద్ది నాలెడ్జ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఎస్పెషల్లీ నేను డిజైన్ చేసిన కోర్సుకి నేను తీసుకునే ఫీజుకి మాత్రం అస్సలు మ్యాచ్ లేదండి. నేను జస్ట్ మీరు సోప్స్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ మీదనే మీకు ఆ అమౌంట్ కూడా ఇంకెక్కువనే తీసుకుంటారు. నేను కవర్ చేసే టాపిక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి మనకు ఆల్రెడీ చాక్లెట్ క్లాసెస్, డిఫరెంట్ క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు, లేదంటే మీరు ఇంకా ఎక్కడైనా అటెండ్ అయిన వాళ్ళు ఉన్నా కానీ ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు అనమాట. నేను చెప్పేది ఏంటంటే, నేను ఒక విషయాన్ని క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే, నేను మీరు ఏదైనా బిజినెస్ మేనేజ్మెంట్ సంబంధించి కానీ, లేదంటే ఒక మోటివేషనల్ గురించి కానీ ఏదైనా విన్నారనుకోండి క్లాసు, మనకు ఒక ప్రోడక్ట్కి దాన్ని అన్వయించుకున్నప్పుడు దాన్ని ఎంత విన్నా కానీ అది మర్చిపోతామండి. ఒక ప్రోడక్ట్కి అన్వయించుకొని దాన్ని మనము ప్రాసెస్ చేసి, దాన్ని తయారు చేసి, దాన్ని సేల్ చేసి మనం ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మాత్రమే నిజమైన బిజినెస్ అవుతుందన్నమాట. మనం ఒక ప్రోడక్ట్ని దానికి అన్వయించుకోకుండా జనరల్గా మనం ఎన్ని విషయాలు చదివినా, ఎన్ని విషయాలు విన్నా కానీ మనం ఒక బిజినెస్ అనేది ముందుకు వెళ్ళలేము. ఇక్కడ మనము
నేను ఎస్పెషల్లీ ఆ ఆపర్చునిటీ మీకు ఇస్తున్నాను అనమాట. ఎక్కువ హెవీ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా, బయటికి వెళ్ళకుండా, ఎక్కువగా ట్రైనింగ్స్, మిషనరీస్ ఏది అవసరం లేకుండా ఫస్ట్ ఇనిషియల్గా ఏదైనా స్టార్ట్ చేయాలి, సమ్ నాలెడ్జ్ మనం గెయిన్ చేయాలి అని అంటే మాత్రము మంచి ఆపర్చునిటీ అండి. ఇంతకు మించి మనకు జనరల్గా మార్కెట్లో ఎన్ని రకాలుగా సర్వే చేసినా వేరే ప్రొడక్ట్స్ అయితే ప్రజెంట్గా దొరకటం లేదు. తీసుకున్నా కానీ చాలా లాస్ అనేది చాలా వస్తుంది అనమాట. అందు గురించి మనకు అస్సలు లాస్ అవ్వకుండా అట్లీస్ట్ మన కోసం మనం చేసుకున్నా కానీ సమ్ అమౌంట్ మనం సేవ్ చేసుకుంటాం. మనకు టైం పాస్ అవుతుంది, క్రియేటివిటీ, నాలెడ్జ్ పెరుగుతుంది, పిల్లలకు సమ్ కొత్త విషయాలు నేర్పించగలుగుతాము. ఇలాంటి ఇంటెన్షన్ ఉన్నా కానీ మీరు ఈ క్లాస్లో జాయిన్ అవ్వడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్ కూడా, చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అనమాట. ఇంకా జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వండి. ఫీజు వచ్చేసి 999 ఉంటుంది. మనకు ఈ సాటర్డే రోజే స్టార్ట్ అవుతుంది. 5 days క్లాస్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ 2 o'clock స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుందని చెప్పలేము. ఒకవేళ మిస్ అయితే మీకు రికార్డ్ క్లాస్ ఉంటుంది. దాంట్లో ఏమేమి కవర్ చేస్తారు అనే విషయం నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఇంకా పర్టికులర్గా ఇన్ని అని చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఒక్క విషయం చెప్పగలుగుతాను ఏంటంటే, మీరు ఏదైతే పే చేశారో దానికి 3 times నా దగ్గర నుంచి ఎక్కువనే తీసుకుంటారు కానీ తక్కువ మాత్రం తీసుకోరు. ఇది ఒక అష్యూరెన్స్ ఇవ్వగలను. ఎందుకంటే నేను ఒక చార్ట్ ఇచ్చిన ఇవే నేర్పిస్తానని కమిటెడ్గా ఎప్పుడు ఉండలేదన్నమాట. దానికంటే ఎప్పుడు ఎక్కువనే నేర్పించాను మీకు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.